నెల్లూరు జిల్లా టీడీపీలో ఐక్యత కొరవడింది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే దిక్కే లేకుండా పోయిందని టీడీపీ కేడరే వేలెత్తి చూపించే పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎంత ఉదాసీనత ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలు కార్యకర్తలతో కళకళలాడిన టీడీపీ కార్యాలయం ఇప్పుడెందుకు వెలవెలపోతోంది? మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్న పెద్దలు పట్టించుకోకపోవడానికి కారణమేంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వకపోవడానికి కారణమేంటి? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లా రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఏ పార్టీ పవర్లో ఉన్నా అధికార ప్రతిపక్షాలు పాము ముంగీసల్లా కొట్లాడుకుంటాయి. గతంలో ప్రతిపక్షంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అప్పట్లో సింహాల్లా గర్జించిన సైకిల్ పార్టీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారన్నదనే ప్రశ్న. 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీటును టీడీపీ గెలుచుకుంది. ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ మంత్రులుగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ పార్టీలో ఐక్యతే కొరవడింది. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. శాసనసభ్యులు ఎవరి సమస్యలను వారికి వారే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా సాగునీటి సలహా మండలి, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల సంగతి సరే. చివరికి జిల్లా పార్టీ ఆఫీసులో అడుగుపెట్టే దిక్కు దివానా లేకుండా పోయిందంటే టీడీపీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో నిత్యం 100 మందితో కళకళ్లాడిన టీడీపీ కార్యాలయం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల జాడలేక వెలవెలపోతోంది. గతంలో ఏ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీ కార్యాలయంలోనే మీడియాకు చెప్పేవారు. ఇప్పుడు ఎవరి కార్యాలయాల్లో వారే బ్రీఫింగ్ ఇస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఏపీ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి అతి కొద్ది మంది మాత్రమే పార్టీ ఆఫీసులో మీడియా ముందుకు వస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సాయంత్రం కనీసం ఓ 100 మంది నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి వచ్చి రాజకీయాలపై చర్చిస్తూ ఉండేవారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సొంత పనులపై నగరానికి వచ్చే క్యాడర్ సైతం అడుగుపెట్టి పాలిటిక్స్ పై మాట్లాడుకునేవారు. సెకండ్ షో సినిమాలు చూసి తెలుగుదేశం కార్యాలయంలోనే బస చేసి ఉదయాన్నే ఊళ్లకు వెళుతుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంత్రులు గతంలో జిల్లా బాధ్యతలు చూసేవారు. రైతాంగం సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. తరచూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేవారు. ప్రస్తుతం మంత్రి ఆనం అన్ని స్థానాలను చుట్టేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మంత్రి నారాయణ మాత్రం తన అసెంబ్లీ స్థానం నెల్లూరు సిటీపైనే దృష్టి పెట్టారు. ఇతర నియోజకవర్గాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేలు అడిగిన నిధులు మంజూరు చేయించడానికే పరిమితమవుతున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. కూటమి సర్కారు డెల్టా, నాన్ డెల్టా హద్దులను చెరిపేసి సాగునీటిని అందించినా ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. వైసీపీ హయాంలో గోరింతలను కొండంతలుగా ప్రచారం చేసుకునేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. వైసీపీలో ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది ఎదురైనా, అవినీతి కేసుల్లో అరెస్టైనా అందరూ కట్టకట్టుకుని మీడియా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. ఉన్నవి లేనివి కలిపి కట్టుకథలు అల్లేస్తున్నారు. సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచి సానుభూతి పొందేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటే టీడీపీ నేతలు కనీసం కౌంటర్ ఇవ్వటం లేదు. ఏంటి ఉదాసీనత? ఎందుకీ మౌనం అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిని త్వరలో నియమించనుంది పార్టీ అధిష్టానం. కొత్తగా బాధ్యతలు చేపట్టే నేతైనా టీడీపీని గాడిలో పెడతారా? ఐక్యత వికసిస్తుందా? వైసీపీ కుట్రలను భగ్నం చేయగలుగుతారా? దూకుడు పెరుగుతుందా? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలే. సింహపురి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి.